శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం నమః శివాయ. శ్రీమాత్రే నమః. లోక కళ్యాణం కోసం విఘ్నేశ్వరుడు చాలా విశిష్టవంతమైనటువంటి లక్షణంతో తన బుద్ధి సూక్ష్మతను చక్కగా వినియోగించాడు. ఎలా వినియోగించాడు స్వామివారు? ఆయన యొక్క బుద్ధి సూక్ష్మత ఎంత విశేషంగా ఉంది అంటే 2 రకాల బుద్ధి సూక్ష్మత కనిపిస్తుంది. ఎవరైతే ప్రపంచాన్నంతా కూడాను ఒకేసారిగా చుట్టి వచ్చి అనేక నదుల్లో స్నానం చేసి కైలాసగిరిని చేరతారో వారికి విఘ్నేశ్వరాధిపత్యం ఇవ్వటం జరుగుతుంది అని చెప్పేసి ఆది దంపతులు ప్రకటించడం జరిగింది. అటువంటి సమయంలో నారద మహాముని ఇచ్చినటువంటి రామ మంత్రాన్ని అనుష్ఠానం చేసి సాక్షీభూత దైవస్వరూపంలో వెలుగొందేటువంటి ఆది దంపతులైన పార్వతీ పరమేశ్వరులకి ఇరువురికి కూడాను ప్రదక్షిణం చేశాడు ఈ యొక్క విఘ్నేశ్వరుడు. ఎప్పుడైతే ఈయన ఇట్లా ప్రదక్షిణం చేశాడో భూప్రదక్షిణం చేసినటువంటి సత్ఫలితాన్ని పొందడం జరిగింది. ఇది ఆయన యొక్క బుద్ధి సూక్ష్మతకు నిదర్శనంగా మనం చెప్పాలి. అప్పుడు అందరూ మెచ్చుకొని ఆయనకు విఘ్నాధిపత్యాన్ని ఇవ్వటం జరిగింది. విఘ్నాలన్నీ కూడా పోగొట్టేటువంటి ఆ పదవి ఆ స్వామివారికి పరమేశ్వరుడు అనుగ్రహించడం జరిగింది. అలాగే లోక కళ్యాణార్థం దక్షిణాపదానికి వస్తూ అగస్త్య మహాముని వరప్రసాదంగా కావేరీ నదీ జలాన్ని తన కమండలంలో ఉంచుకొని అది ఎవరికీ కూడా ఇవ్వకుండా తన వద్దనే ఉంచుకున్నటువంటి తరుణంలో ఇంద్రుడి యొక్క ప్రార్థన మేరకు గణపతి కాకి రూపాన్ని ధరించి ఆ అగస్త్య మహాముని ఒక చోట కూర్చొని ఉన్న సమయంలో ఆ కమండలం పక్కన పెట్టిన సమయంలో ఆ కాకి రూపంలో వచ్చి కమండలం పైన వాలి ఆ నీటిని దొర్లించడం జరిగింది. అప్పుడు అగస్త్య మహామునికి కోపం వచ్చి ఆయన వెంటపడ్డాడు. ఆ కాకి వెంటపడ్డప్పుడు ఒకచోట తన నిజస్వరూపాన్ని చూపించి లోక కళ్యాణం కోసం ఈ నీటిని ఉపయోగించాలి, నీ ఒక్కరి సొంతం కాదు నాయనా అని చెప్పేసి చెప్పడం జరిగింది. అప్పుడు అగస్త్యుల వారు నేను చేసిన పాపానికి ఏమిటి శిక్ష అన్నప్పుడు నీవు మొట్టికాయలు ఇలా కనుక కొట్టుకున్నట్లయితే నీ యొక్క పాపం కాస్త తొలగిపోతుంది అని చెప్పారు గణేశుడు. అందుకే మనం వినాయక చవితి నాడే కాదు ఎక్కడ వినాయకుని దర్శించినా మనం కూడాను ఇలా మొట్టికాయలు గనక మొట్టుకున్నట్లయితే అహంకారం లేకుండా నీకు నమస్కృతాంజలి గడిస్తున్నాను స్వామి అని అర్థం. స్వామివారి అనుగ్రహానికి మనమంతా పాత్రలమవుతూ సర్వే జనా సుఖినో భవంతు.